చిత్తూరు జిల్లాలో అభివృద్ధి కార్యక్రమాలకు వేగం పెరిగిందని మంత్రి నారాయణ తెలిపారు. చిత్తూరు జిల్లాలో పర్యటించిన ఆయన స్థానిక ఎమ్మెల్యే, కలెక్టర్ సమన్వయంతో అభివృద్ధి పనులు దూసుకుపోతున్నాయని స్పష్టం చేశారు. అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ పట్టణ మౌలిక వసతులను మెరుగుపరిచేందుకు కూటమి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను అమలు చేస్తుందన్నారు. సాలిడ్ వేస్ట్ క్లియర్ చేయడం కానీ, యూజ్డ్ వాటర్ బయటకు పంపించడం కానీ, పార్కులు కానీ, కమ్యూనిటీ హాల్స్ కానీ, బస్ స్టాండ్ కానీ, రోడ్లు బయటకు ఇవన్నీ చేయాలంటే మీరందరూ సహకరించాలి. మీరు ప్రభుత్వానికి కట్టాల్సిన ట్యాక్స్ కట్టండి. అండర్ అసెస్మెంట్ ఎవరైనా ఉంటే అసెస్మెంట్ చేయించుకోండి. అసలు అసెస్మెంటే లేకుండా ఉంటే చేయండి. మీరందరూ అది చేస్తే మున్సిపాలిటీ చక్కటి ఫెసిలిటీస్ మీకు అందరికి ఇస్తుంది. ఖజానా ఖాళీ అయినా గత ప్రభుత్వం 10 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినా గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న అపార అనుభవంతో ఈ ప్రాజెక్టులన్నింటినీ టేకప్ చేశారు. అవన్నీ చేయమన్నారు. దానికి ఫైనాన్స్ అడ్జస్ట్ చేస్తున్నారు. ఇవన్నీ కూడా అడ్జస్ట్ చేసి రాబోయే 2 సంవత్సరాల్లో ఇప్పుడు ఉన్నదానికంటే ఈ యొక్క ఫెసిలిటీస్ని ఎన్నో రెట్లు పెంచుతామని